హాయ్ అందరికీ. సో ఫస్ట్గా అందరికీ హ్యాపీ కృష్ణ జన్మాష్టమి. ఇది వచ్చేసి కృష్ణ జన్మాష్టమి బ్లాగ్. సో మీలో ఎంతమంది కృష్ణ జన్మాష్టమిని సెలబ్రేట్ చేసుకుంటారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. అండ్ నేను పీజీలో ఉన్నా కాబట్టి సో టెంపుల్కి వెళ్ళి సెలబ్రేట్ చేసుకోవాల్సి వస్తుంది. సో ఇంట్లో ఉంటే నీట్గా పూజ చేసుకోవచ్చు కదా. సో ఇప్పుడైతే నేను టెంపుల్కి వెళ్తున్నా. నాకు దగ్గరలో చాలా మంచి బ్యూటిఫుల్ టెంపుల్ ఉంది. నేను అక్కడికైతే వెళ్తున్నా ఇప్పుడు. అండ్ ఆల్సో ఆ టెంపుల్ నేను ఫస్ట్ టైం నా బర్త్డే రోజు విజిట్ చేశాను. నాకు చాలా మిరాకల్ అనిపించింది. సో నాకు ఇస్కాన్కి వెళ్దామని నా ఫ్రెండ్ కాల్ చేసినాను. సో అక్కడైతే అంటే ఎక్కువ రష్ ఉంటుంది కదా ఈరోజు. సరే మా ఫ్రెండ్ వస్తుందేమో కలిసి వెళ్దాంలే అనుకున్నా కానీ బట్ తను కాల్ చేసి లేదు కుదరదనింది. సో దట్స్ ఓకే అనేసి ఇక్కడున్న కృష్ణ టెంపుల్కే వెళ్దాం అనుకున్నా. అండ్ ఇప్పుడు క్యాబ్ అయితే బుక్ చేసిన. అండ్ టెంపుల్ క్లోజింగ్ టైం వచ్చేసి 1 PM అని మెన్షన్ చేశారు. మేబీ ఈరోజు కొంచెం లేట్గానే ఉంటుంది. ఆ రోజు మేము వెళ్ళినప్పుడు కూడా 1 PM ఖచ్చితంగా క్లోజ్ చేసేసినారు. బట్ ఈరోజు కొంచెం లేట్గానే ఉంటుంది కాబట్టి సో అక్కడికి వెళ్తున్నా. అండ్ అదైన తర్వాత నేనైతే ఇస్కాన్కి వెళ్దాం అనుకుంటున్నా. లైక్ ఎక్కడ అది జాళలి ఆ రూట్లో ఉంటుంది కదా, అక్కడికి టైం కుదిరితే వెళ్దాం అనుకుంటున్నా. అండ్ ఇప్పుడైతే ఆటో వచ్చేసింది. కమ్ లెట్స్ గో. మళ్ళీ క్యాన్సిల్ అయింది. సో మళ్ళీ వెయిట్ చేసి ఇంకా మళ్ళీ ఇంకొక ఆటో అయితే బుక్ చేసిన అనమాట. వీడు కూడా క్యాన్సిల్ చేస్తాడేమో. సో 2 minutes అని చూపిస్తుంది బట్ ఆటో ఎక్కే వరకు కన్ఫర్మేషన్ లేదు. ఈ మధ్య ఎక్కువ క్యాన్సిలేషన్స్ వాళ్ళే చేస్తున్నారు మనకంటే. సో చూసారు కదా, చాలా 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 బాగుంది ఈ డే అయితే నాకు. సో నేను కూడా అక్కడ కొంతసేపు భజన చేసి మళ్ళీ కొంచెం నామజపం చేసి అండ్ భగవద్గీత చదివి అదైపోయిన తర్వాత మొత్తం ఆల్మోస్ట్ 90% పూజ కంప్లీట్. అండ్ ఈవినింగ్ ఉంటుంది కానీ సో ఇప్పటికంతా కంప్లీట్. ఇంకా అదంతా నీట్గా అటెండ్ అయ్యేసి మళ్ళీ బయటకు వచ్చాను అన్నమాట. సో ఇంకా వర్షం అయితే బాగా పడింది. ఇంకా బయటకు వెళ్దాం అంటే పీజీకి వెళ్దామని ఇంకా స్టార్ట్ అవుదామని వచ్చాను. అండ్ లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇంత డెకోర్ లేకుండే. ఇంకా ఈరోజు మొత్తం ఫుల్ ఇంకా వేరే ప్లేసెస్లో అంతా బాలాజీ టెంపుల్ పెట్టి మొత్తం డెకోర్ చేశారు. అండ్ ఇక్కడ చాలా 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 టెంపుల్స్ ఉంటాయి. అండ్ దాంట్లో మెయిన్ వచ్చేసి కృష్ణ టెంపుల్ అన్నమాట. నేను ఈరోజు వచ్చి అటెండ్ అయింది. ఇక్కడ గోశాల కూడా ఉంది. నెక్స్ట్ నేను చూపిస్తాను గోశాల కూడాను. రష్ ఉండదు అనుకున్నా కానీ కొంచెం క్రౌడ్ ఎక్కువే ఉన్నింది. ఒక మిరాకల్ జరిగింది ఇక్కడ అని చెప్పాను కదా. ఏంటి అంటే స్టార్టింగ్లో మనకి చాలా టెంపుల్స్ ఉంటాయి, అవన్నీ క్లోజ్ ఉండే. సో ఇంకంతే క్లోజ్ అనుకున్నాం. మేము స్టార్టింగ్లో ఉన్న టెంపుల్సే కృష్ణ టెంపుల్ అనుకున్నాం. సో నేను క్లోజ్ అయినా కానీ ఊరికి అక్కడే మొక్కున్నా. అట్లీస్ట్ నువ్వు ఉన్న ప్లేస్కైనా వచ్చాను కదా, ఇక్కడ వరకు రప్పించుకున్నావు కదా, చాలా థ్యాంక్స్ అనేసి. సో అక్కడ నుంచి మళ్ళీ మేము జస్ట్ ఊరికి టెంపుల్ చుట్టూ అలా రౌండ్ వేద్దామని వెళ్ళామన్నమాట. మళ్ళీ లోపలికి వెళ్తే అక్కడ కృష్ణ టెంపుల్ ఉంటుంది, పైన ఉంటుంది కృష్ణ టెంపుల్. సో నేను వెళ్ళి ఇంకా లాస్ట్ పర్సన్ అన్నమాట. అక్కడ దర్శనం
ఓపెన్ చేసి ఒక ప్రదక్షిణ వేసాను. సో లాస్ట్ పర్సన్ నేను అయిన తర్వాత మళ్ళీ డోర్ క్లోజ్ చేశారు కృష్ణ టెంపుల్కి. సో నాకు అదైతే చాలా మిరాకల్ అనిపించింది. మీకు ఎట్లా అనిపిస్తుందో నాకు తెలియదు. సో అదే మిరాకల్ జరిగింది. గట్టిగా పూజ ముగించుకొని అండ్ అక్కడ డే ఫుల్ ఈరోజు టెంపుల్ క్లోజ్ లేదు అసలుకి. సో ఇంకా ఎంతసేపు అయినా ఉండొచ్చు. అంటే నేను వెళ్ళింది ఆల్మోస్ట్ 12:45 అట్లా వెళ్ళాను. అండ్ పీజీకి రీచ్ అయ్యేలోపు 5 o'clock అయింది. సో ఇప్పటి వరకు టెంపుల్ ఓపెన్లోనే ఉంది. నేను వచ్చినప్పుడు కూడా అంత ఫుల్ క్రౌడ్ ఉన్నిందనమాట. చాలా మంచిగా అనిపించింది, చాలా ప్లెజెంట్గా అనిపించింది. అంటే మార్నింగ్ నుంచి ఫాస్టింగ్ ఉండాలని ఏం అనుకోలేదు, కానీ ఎందుకు ఆకలి వేయలేదు. ఇంకా నేను కూడా తినలేదు. అండ్ మా మార్నింగ్ పీజీలో చపాతీ కూడా చేశారు, బట్ ఎందుకో నాకు తినాలనిపించట్లేదు అనమాట. అంటే లేట్ అయిపోయింది అప్పటికి నేను లేసేలోపు. చపాతీ కూడా కొంచెం చల్లగా అయిపోయింది. సో అందుకే ఇంకొద్దులే అనుకున్నా. అండ్ ఆ టెంపుల్కి వెళ్ళాను. ఇప్పుడు వచ్చేసరికి 5 అట్లా అయిపోయింది. బట్ ఆకలి అనేది అస్సలకే వేయలేదన్నమాట. అక్కడ కూడా ఇంకొంచెం ప్రసాదం ఇచ్చారు. సో చాలా వెరీ లైట్ ప్రసాదం, అది తినేసి వచ్చా. అండ్ ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ అంటే ఫాస్టింగ్ అయితే బ్రేక్ చేస్తున్నా. సో ఇది ఒక బనానా అండ్ ఒక బన్ తింటున్నా, బన్ విత్ జామ్. సో యా, అండ్ తిన్న తర్వాత నేను ఈ వీడియోని అయితే ఎడిట్ చేసి పెడతాను అనమాట. అంటే ఇంకెప్పుడో పెడితే కష్టమవుతుంది. నా దగ్గర చాలా వ్లాగ్స్ అంతే, అన్నీ కొన్ని స్టార్ట్ చేసిన అంటే మిడిల్లోనే ఇంకా స్టాప్, అసలు ఎండే లేదు ఆ వ్లాగ్కి. అండ్ కొన్ని అయితే ఎప్పుడో చేసినవన్నీ ఉన్నాయి. మొత్తం స్టోరేజ్ ఫిల్ అని వస్తుంది నా ఫోన్లో నోటిఫికేషన్. సో అందుకే దీని అయితే అంటే కొన్ని షార్ట్ అండ్ స్వీట్గా పెట్టేస్తే సరిపోతుంది కదా అన్నట్టు. ఇది కొంచెమే ఉంది. సో ఇప్పుడే అంటే ఎడిట్ చేసేసి మేబీ రేపు లైవ్ చేసేస్తాను అన్నమాట ఈ బ్లాగ్ అయితే. యూజువల్లీ ఒక్కొక్కరే అంటే మూవీకి వెళ్ళండి, ఒక్కొక్కరే రెస్టారెంట్లో ఫుడ్ తినేది, అదన్నీ ఎక్స్పీరియన్స్ చేస్తే బాగుంటుంది అని అంటారు కదా. అండ్ కొంతమంది అమ్మో అసలు కుదరదు అని కూడా అంటూ ఉంటారు కదా. బట్ అంటే ఈరోజు నాకు ఎక్స్పీరియన్స్ అయింది, నేను చెప్తున్నా. ఒక్కొక్కరే టెంపుల్కి వెళ్ళండి, ఒక్కరే వెళ్ళండి. అప్పుడు వచ్చే పీస్ ఇంకా మీరు మేబీ మీ ఫ్యామిలీతో వెళ్ళినా కానీ అంత పీస్ రాదన్నట్టు. మీకు నచ్చినంతసేపు మీరు దేవుని దగ్గర కూర్చోవచ్చు. అండ్ నచ్చినంతసేపు మీరు ప్రశాంతంగా ఉండొచ్చు. అండ్ పక్కన వాళ్ళ వైబ్కి మీరు మ్యాచ్ అవ్వాలని ఏమి ఉండదు కదా, ఒకరే వెళ్ళింటారు కాబట్టి. సో యా, అదైతే నాకు బాగా నచ్చింది ఈరోజు. మేబీ ఇంకా అంటే ఈ మధ్య ఒకసారి అరుణాచలం కూడా వెళ్ళా. సో అప్పుడు కూడా నాకు ఒక్కదాన్నే గిరి ప్రదక్షిణ వేసాను అనమాట. చాలా మంచిగా అనిపించింది నాకైతే. సో అప్పటి నుంచి ఇట్లా టెంపుల్స్కి వెళ్ళడం నాకు లోన్లీగా వెళ్తే మంచిగా ఉంటుందేమో అని ఫీల్ అవుతూ ఉండే. ఈరోజు వెళ్తే నిజంగా అది ట్రూ అనిపించింది. మేబీ గైస్ నేను ఈ బ్లాగ్ ఇక్కడతో ఎండ్ చేశాను. నాకు తెలీదు అంటే ఎంత డ్యూరేషన్ వచ్చింది అన్నట్టు. మేబీ నేను ఒక 5 minutes అని అనుకుంటున్నా. సో ఇప్పుడైతే ఎడిట్ చేసి పెడతాను. అండ్ యా, మీకు ఈ బ్లాగ్ నచ్చింటే డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నచ్చకపోని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మేబీ నేను అప్కమింగ్ బ్లాగ్స్ పెడతా కదా, సో అప్పుడు మీకు నచ్చచ్చు కదా, ఏమంటారు?